హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరోస్ మీడియా. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా తయారు చేసుకునే హోమ్మేడ్ మయోనీస్ బ్రెడ్ శాండ్విచ్ చూద్దాం. ముందుగా మయోనీస్ తయారు చేద్దాం. 1 కప్పు పాస్చరైజ్డ్ మిల్క్ని తీసుకోవాలి. అలాగే అదే కప్పు సేమ్ కప్ ఆఫ్ క్వాంటిటీలో ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్లో పాలు వేసి హై స్పీడ్లో బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో హాఫ్ ఆయిల్ వేసి మళ్ళీ బ్లెండ్ చేయాలి. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ షుగర్ వేసి ఒక 1 మినిట్ వరకు బ్లెండ్ చేయాలి. మిగిలిన ఆయిల్ను కొంచెం వేసుకుంటూ బ్లెండ్ చేయాలి. పాలు స్లోలీ థిక్ అయ్యి మయోనీస్ టెక్స్చర్ మనకు వస్తుంది. ఈ టైంలో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. ఇప్పుడు మన హోమ్మేడ్ మయోనీస్ రెడీ అవుతుంది. చూడండి టెక్స్చర్ ఎలా ఉందో, సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుందండి. ఇప్పుడు వెజిటేబుల్ ఫిల్లింగ్ కోసం 1 కప్పు కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత హోమ్మేడ్ మయోనీస్ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ కోసం బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ పైన టొమాటో సాస్ని, మరొక బ్రెడ్ పైన మయోనీస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిల్లింగ్ కోసం మనం తయారు చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ని వేసేయాలి. ఆ తర్వాత వీటిపైన మనం స్లైసెస్గా కట్ చేసుకున్న కీరా ముక్కలను, క్యారెట్ ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను 4 సైడ్స్కి నీట్గా సర్దుకోవాలి. ఆ తర్వాత మరొక 2 బ్రెడ్స్ని తీసుకొని వాటిపైన ఒకదానిపైన మయోనీస్ అండ్ ఇంకొక దానిపైన చిల్లీ సాస్ కానీ టమాటో సాస్ కానీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మయోనీస్ ఉన్న దానిపైన టమాటో సాస్ స్ప్రెడ్ చేసిన బ్రెడ్ని, అలాగే టమాటో సాస్ రాసిన బ్రెడ్ శాండ్విచ్ పైన మయోనీస్ బ్రెడ్ పెట్టి బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఆ తర్వాత వీటిని పొడుగా కానీ మధ్యగా కానీ కట్ చేసుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మస్ట్ ట్రై రెసిపీ అండి. ఇది పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా మంచిగా నచ్చుతుంది. అలాగే చాలా హెల్తీ కూడా. చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.